జాగృతి విద్యార్థి విభాగం గోదావరికని కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల మేరకు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రణాళిక మండలి సభ్యులు సోమారపు లావణ్య, జాగృతి నియోజకవర్గ ఇన్ఛార్జి అందే సదానందం మాట్లాడుతూ బతుకమ్మ ప్రాధాన్యతను వివరించారు. ఇప్పటి నుంచే ఈ యొక్క సంస్కృతిని అలవాటు చేసినట్లయితే వాళ్ళు ఇంకా చాలామందికి సమాజం లోపల వాళ్ళ తల్లిదండ్రులకు కానివ్వండి, వాళ్ళ బంధువులకి కానివ్వండి, సమాజంలో కూడా వాళ్ళు ఉత్తేజం చేసేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఇది ప్రతి కాలేజీలో కూడా చేసినట్లయితే వాళ్ళకి మన యొక్క సంస్కృతి మూలాలు అనేటువంటివి ఎక్కడి నుంచి పుట్టాయో అవన్నీ తెలిసే అవకాశం ఉంటుంది. కనుక ఇది ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రలో వలస పాలన లోపల మగ్గిపోయినటువంటి మన బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈరోజు ఒక పువ్వు పరిమళింపజేస్తే ఏ విధంగానైతే ఒక సువాసన వెదజల్లుతూ ఉంటుందో మరి అటువంటి విధంగా ఈరోజు బతుకమ్మ అనేటువంటిది కూడా మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు పరిమళింపజేసేటువంటి ప్రఖ్యాతి ఈరోజు గాంచుతూ ఉన్నటువంటి విషయము మీరందరూ మీడియా ముందు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆవిర్భావం నుంచి కూడా ఆంధ్రలో వలస పాలన లోపల ఆ పరిస్థితుల లోపలనే బతుకమ్మను ఒక ఛాలెంజ్గా తీసుకొని మన సంస్కృతి నిలబెట్టాలని తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నియోజకవర్గంలో మన బతుకమ్మను ఆడించుకుంటూ మన సంస్కృతిని కాపాడుతూ ఉన్నది తెలంగాణ జాగృతి. మరి బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో 9 రోజులు ఘనంగా నిర్వహించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. అలాగే ప్రతి జాగృతి కూడా తనలో భాగంగా ప్రతిరోజు కూడా ముందైతే ఒక 9 రోజులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఆడేది కవితక్క గారు. కానీ ఈసారి ప్రతి నియోజకవర్గంలో కూడా 9 రోజులు అంతే ఘనంగా నిర్వహించాలని ఒక మంచి కార్యక్రమం తలపెట్టారు. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం కూడా ప్రతిరోజు కూడా 9 రోజులు జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగలు ఉత్సవాలు జరుగుతాయి. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. బతుకమ్మ అనేది ఒక ఆడవాళ్ళ ట్రెడిషనల్ పండుగ, ఇప్పుడు అది ఎప్పటి నుంచో వస్తుంది. ఇంకా ఈ కార్యక్రమంలో నాగండ్ల రవికుమార్, మాధవరావు, హరీష్ గౌడ్, బొగ్గుల సాయికృష్ణ, రబ్బాని, మురళీకృష్ణ, తోకల రమేష్, అరవింద్, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు. బతుకు బాట చూపే బంగారు బతుకమ్మ, ఇసుక తిమ్మెల బుట్టే గంగమ్మ గౌరమ్మ, బతుకు బాట చూపే బంగారు బతుకమ్మ. అలనాటి కాలంలో తెలంగాణ బతుకమ్మ ఎంతో గొప్ప పేరు గాంచిందే మాయమ్మ. అలనాటి కాలంలో తెలంగాణ బతుకమ్మ ఎంతో గొప్ప పేరు గాంచింది మాయమ్మ. భూ కబ్జా